అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమసాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అనుకోకుండా దైవ ప్రాప్తి అన్నట్టుగాను అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయానికి కారణం మా రెండవ అన్నగారైనటువంటి బ్రహ్మశ్రీ కాశ్యప గోత్రోద్భవం కలిగినటువంటి వెంకటేశ్వర శర్మ గారు జ్యోతిస్వరూపులుగా డిసెంబర్ నెలలో వారు పరమపదించటంతో ఈ కార్యక్రమాన్ని కొంతకాలంగా చెప్పటానికి కొంచెం మానసికంగా కూడా నిశ్చిత లేని పరిస్థితిలో అనిశ్చితుడనే దీన్ని ఆపటం జరిగింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకుందామని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క రథసప్తమి నాడు ఆయన్ని స్మరించుకుంటూ మన కార్యక్రమాలని మనం మళ్ళీ జరుపుకుందామని చెప్పేసి ఆశ్రితుల వారి సౌజన్యంతో ఆశ్రిత నిలయం తాలూకు శిష్యులందరికీ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, దేనికైనా సాధనాత్రయము ముఖ్యము. గురువు కన్నా కూడా, అంటే ఒక పాఠశాల గొప్పతనం కన్నా, ఒక విశ్వవిద్యాలయం గొప్పతనం కన్నా ఆ విద్యార్థి తాలూకు ప్రతిభ చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. మేము కాశ్యప గోత్రభూ అయినటువంటి గుడిపాటి వంశాది క్రమంలోని వాళ్ళము. మాది సప్తార్షేయ గోత్రోద్భవం. మేము మా నాన్నగారికి నేను దశమ సంతానాన్ని, పుత్రులుగా మేము నలుగురము, మా అక్కయ్యలు ఇద్దరు ఉండేవాళ్ళు. అక్కయ్యలందరూ కూడా వెళ్ళిపోవటం తటస్థించింది. మా మూడవ అన్నగారు కూడా కాలం చేయటం తటస్థించింది. మా రెండవ అన్నగారు కూడా ఈ యొక్క గురుపదంలో ఉంటూ బ్రహ్మ విద్యను అభ్యసించి, నేను మా రెండో అన్నగారు కూడా కృష్ణస్వామి గారి అయినటువంటి ఆయన దగ్గర శిష్యులుగా చేరి మేము శిష్యరికము చేస్తూ వారి వద్ద నుంచి ఎన్నో అమూల్యమైనటువంటి గ్రంథములలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ఇహపరాలకు అతీతంగా తెలుసుకోవటం జరిగింది. ఏదో రామాయణము అంటే అది ఒక కథ, అది వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆది కావ్యము అనేటువంటిది కాకుండా, ఈ రామాయణాన్ని రాయటానికి గల వాల్మీకి కారణం ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మా గురుదేవులు చక్కగా వీటన్నింటినీ మాకు విశదీకరించటంలో ఆ మహానుభావుడి తాలూకు పేరు చెప్పుకొని వారి శిష్యులుగా మాత్రమే మేము ఉండగలుగుతున్నాము. శిష్యులు అని కూడా అనటానికి లేదేమో, శిష్య పరమాణువులుగా మాత్రమే ఉండగలుగుతున్నాము. కొంచెం నాకన్నా గురువుగారందు అతి శ్రద్ధ వహించినటువంటి మా రెండో అన్నగారు గుడిపాటి వెంకటేశ్వర శర్మ గారు ఉద్యోగరీత్యా ఆయన స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తూ
అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మహబూబా నగర్ నుంచి ఆయన రిటైర్ అవటం జరిగింది. ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా మా అన్నగారు అని మేమేదో గొప్పగా చెప్పుకోవాల్సినది లేదు. ఎందుకంటే ఆయన ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని మొత్తాన్ని మా గురువుగారి దగ్గర నుంచి మా మేనమామైనటువంటి మానికొండ వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయనకి సచ్చిదానంద స్వామీజీ అనేటువంటి ఆయనకు బిరుదాంకితం ఉండేది. వారి దగ్గర నుంచి కూడా ఈ బ్రహ్మ విద్య అనేటువంటి దాన్ని నేర్చుకోవటం జరిగింది. ఈ యొక్క బ్రహ్మ విద్యని నేర్చుకొని దాన్ని ఉపాసన చేస్తూ హిమాలయ పర్వతాలు మొదలుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మేము దర్శించటం జరిగింది. ఈ దర్శించటంలో ఎన్నిసార్లు వెళ్ళాము అనేటువంటి దానికన్నా అక్కడికి వెళ్ళి మహాత్ముల ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాలే చాలా పెక్కు అనేటువంటి విషయాన్ని మరచిపోరానటువంటి విషయము. ఈ యొక్క శబరిగిరీశుడి తాలూకు యాత్ర మేము ప్రారంభించేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అయ్యప్పలు అనేటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి మా గురువుగారు అయినటువంటి కృష్ణస్వామి గారు మాత్రమే అక్కడ ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఆశ్రయించి మమ్మల్ని కూడా శబరిమలై తీసుకెళ్ళండి అని చెప్పేసి వారిని మేము ప్రార్థించటం జరిగింది. దానికి వారు మొదట భార్యా పిల్లలతో ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్న మీకు ఇప్పుడు ఈ శబరిమల యాత్ర దేనికి, ఎన్నో ఘోరమైనటువంటి అరణ్యాల్లో నుంచి వెళ్ళవలసినటువంటి ప్రయాణం చేయవలసినటువంటి యాత్ర అని చెప్పి వారు మమ్మల్ని ముందు శిష్యరికానికి ఒప్పుకోలేదు. తర్వాత ప్రాధేయపడిన మీదట మా అమ్మగారు గుడిపాటి కనకదుర్గ అమ్మగారి ప్రాధేయంతో మా గురుతుల్యులంటే కృష్ణస్వామి గారు మా మాటలు ఆలకించి ఆయన శిష్యులుగా ఆయన అంగీకరించి మమ్మల్ని శబరిమల యాత్ర తీసుకుని వెళ్తూ ఆ శబరిమల యాత్రలో మేము ప్రయాణించేటువంటి రోజుల్లో ఈ యొక్క గ్రంథాలన్నింటినీ కూడా రామాయణాన్ని మొదలుకుని, భారతం మొదలుకుని, భాగవతం మొదలుకుని, హరివంశం మొదలుకుని భగవద్గీత వరకు కూడా అందులో ఉన్నటువంటి కథాగమనము కాకుండా బ్రహ్మ విద్య అనేటువంటి దానికి ఆయన అర్థాన్ని చెబుతూ మమ్మల్ని పెక్కు సంవత్సరముల పాటు ఆయనతో పాటు మమ్మల్ని యాత్ర చేయించడం జరిగింది. అటు తర్వాత నేను హైదరాబాదులో సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ సెంట్రల్ రైల్వేలో నేను రైల్వే ఉద్యోగిగా స్థిరపడటం జరిగింది. మా రెండో అన్నగారు ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లో ఆయన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయటం జరిగింది. చివరికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అవ్వటం జరిగింది. మా మేనమామ గారైనటువంటి సచ్చిదానంద స్వామి వారి దగ్గర బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని ఇంకా నిబిడీకృతమైనటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుని బ్రహ్మ విద్య అనేటువంటిది ఏమిటి, ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి పదార్థం ఏమిటి అనేటువంటి విషయాలన్నింటి మీద కూలంకషంగా ఆయన ఆ ఒక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత మా అన్నగారు
సిద్ధాశ్రమము అనేటువంటి ఆశ్రమాన్ని స్థాపించి, ఈ సిద్ధాశ్రమం అనేటువంటిది నరసన్నపేట అనేటువంటి దాంట్లో స్థాపించటం జరిగింది. ఆ నరసన్నపేట అనేటువంటి ఆ ఊరినందు ఒక ఆంజనేయ స్వామి తాలూకు దేవాలయం పాడుబడిపోయి ఊరికి చివరగా ఉంటున్నప్పుడు మా రెండో అన్నగారు అక్కడికి అధికారిగా వెళ్ళటం జరిగింది. ఆ ఒక్క దేవాలయ దుస్థితిని చూసి ఆ ఒక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించి అందుకు వేదవేద్యుడైనటువంటి ఒక బ్రాహ్మణ్ణి పురోహితుడిగా నియమించి అక్కడి నుంచి తన తాలూకు శిష్యులందరితో కూడా కూర్చుని ఆ ఆంజనేయ స్వామి గుడిలోనే ఆయన వేద బోధనలన్నింటినీ కూడా ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ అక్కడి నుంచి పలు ప్రాంతాలకి బదిలీ అవుతున్నప్పటికీ కూడా పార్వతీపురము, విజయనగరము, చీపురుపల్లి ఇలాగా రకరకాలైనటువంటి ఊళ్ళకి బదిలీ అయినప్పటికీ కూడా చివరికి హైదరాబాద్ అనేటువంటి మహానగరానికి ఇక్కడికి బదిలీ చేయబడి వనస్థలీపురంలో ఒక రామాలయంలో రామకోటి అనేటువంటి రామకోటిని రాయించి ఆ రామకోటికి ఒక స్తంభాన్ని కట్టాలి అని చెప్పేసని దేశంలో ఉన్నటువంటి నదులే కాకుండా విదేశాలలో ఉన్నటువంటి నదుల తాలూకు నీళ్లు కూడా తెప్పించి ఆ ఒక్క రామకోటి స్తంభాన్ని కట్టి దానికి ఆ ఒక్క మహానుభావుల వారు దాన్ని అభిషేకం చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వేదవేద్యులందరినీ పిలిచి దేశం నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకుండా రామాలయంలో మేము రామకోటి స్తంభాన్ని కట్టామని చెప్పేటువంటిది ఇలాంటి స్వలాభాపేక్ష ఏమీ లేకుండా ఆ రామకోటి స్తంభాన్ని ఆ గుడి వాళ్ళకే అంకితం చేసేసి తన తాలూకు సిద్ధాశ్రమని పేరు పెట్టుకున్నటువంటి ఆ ఒక్క ప్రదేశంలోనే ఆయన నివసిస్తూ తన ఉద్యోగాన్ని చేస్తూ తన తాలూకు భార్యాపిల్లలను పోషించుకుంటూ ఆయన తన ఉద్యోగరీత్యా ఎక్కడికి తిరుగుతున్నప్పటికీ కూడా ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయం అనేటువంటి దానిని వదలకుండా దాన్ని పెక్కుమార్లు అన్నట్టుగాను ఆ ఒక శాస్త్ర పఠనాలన్నీ చేస్తూ ఈ యొక్క హిమాలయ పర్వతాలకు ఎన్నిసార్లు వెళ్ళారు అనేటువంటి బదరీ, కేదారు, ముక్తి నాథ్ అనేటువంటి క్షేత్రాలని సందర్శించి చివరికి ఆయన హైదరాబాదులో ఆయన నివసిస్తూ ఈ యొక్క సిద్ధాశ్రమం అనేటువంటి దానిలో ఈయన ఎన్నో గ్రంథాలను రాయటం జరిగింది. పూజా పుష్పములు, పూజా విధానము, సంధ్యావందనము, ఆధ్యాత్మిక గ్రంథములైన భూతనోదోపాఖ్యానము, అయ్యప్ప చరిత్ర, బ్రహ్మ విద్యా రత్నాకరము, భాగవత ఉవాచ, భగవద్గీత, ఆది భౌతిక ఆధ్యాత్మిక యాత్రలు, శ్రీమద్ భాగవత వ్యాసపోతన రచనలకు వేదవ్యాసుల వారి తాలూకు రాసినటువంటిది, వేదానికి సంబంధించి సంధ్యావందనాలతో మోక్షకర్మలకు సులభ శైలిలో వివరణాత్మకముగా శ్రీమద్ రామాయణం అనేటువంటి మహాగ్రంథాన్ని సులభ శైలిలో మూల గ్రంథంలో ఉన్నటువంటి వివరణలన్నింటినీ కూడా ఇస్తూ దాన్ని బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఎలా మనం అర్థం చేసుకోగలుగుతాము, ఈ ఒక్క వాల్మీకి మహర్షి కానీ వ్యాస భగవానుడు కానీ రాసినటువంటి ఈ గ్రంథరాజ్యములు అనేటువంటివి ఇవి కథలు కావు,
వీటిలో ఆ ఆర్య సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఋషులు ఎంతో అమూల్యమైనటువంటి వస్తు పరిజ్ఞానాన్ని ఇందులో పొదిగి ఈ కథలను చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని బ్రహ్మ విద్యా సాంప్రదాయ పదంగా చెప్పుకోవటానికి మా అన్నగారని చెప్పుకోవటమే కానీ ఒక బ్రహ్మ విద్యావేత్తగా ఈయన వాటిని చెప్పటం జరిగింది. కానీ ఏనాడు 10 మందిలోకి వచ్చి ఈ యొక్క ఏదైతే సాగర సంగమం అనేటువంటి సినిమాని తీసినటువంటి విశ్వనాథ్ గారు ఉన్నారో ఆ సినిమాలో ఆ కమల్ హాసన్ పాత్రలాగా ఓ 10 మందిలోకి వచ్చి ఉపన్యాసాలు చెప్పుకుంటూ కథలతోనే బ్రతికేటువంటి పరిస్థితిలో లేకుండా తన శిష్యులైనటువంటి బ్రహ్మ విద్యా పరాయణైనటువంటి వారికి ఆ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలన్నింటినీ కూడా విశదీకరిస్తూ నరసన్నపేట, అలాగే బదరి, కేదారు, హరిద్వారు, ఋషికేశు వీటన్నింటిలో వాళ్ళ శిష్యులతో పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్పి ఇందులో జిజ్ఞాసులైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులకి చేరువుగా చేసుకుని వాళ్ళకి బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని చెప్పటం జరిగింది. అందులో నాకు తెలిసినటువంటి ఒక అతని పేరు భద్రయ్య అనేటువంటి అతను. ఇతను పలాస వాస్తవ్యుడు. ఈయన మా అన్నగారిని ఆశ్రయించుకుని ఈ యొక్క విద్యా సాంప్రదాయం, ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని అంతటినీ కూడా క్షుణ్ణముగా అధ్యయనం చేసినటువంటి అతను. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎందరికో బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని బోధించినటువంటి అతను. పూజా విధానము అంటే ఏదో ఒక పంచపాత్రలో నీళ్లు తీసుకుని ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అని చెప్పేస్తాను. ఆ తర్వాత నుంచి గోవింద, విష్ణు, మధుసూదన అని చెప్పి ఇలాగా పూజాక్రమము చేయటం కాదు. ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయాల్లో ఈ మూడింటికే ఎందుకు మనం ఈ యొక్క జలపానం చేస్తాము అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకుని కూలంకషంగా చెప్పటం జరిగింది. అలాగే భగవద్గీత అయినటువంటి దాన్ని ఇది భీష్మ పర్వాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ భీష్మ పర్వాన్ని తీసుకుని ఈయన భగవాన్ ఉవాచ అనేటువంటి దానిగా ఈ యొక్క భగవద్గీత అనేటువంటి దాన్ని రాయటం జరిగింది. ఆది భౌతిక యాత్రలు అనేటువంటిది ఏంటంటే భౌతికంగా మేము ఏ ఏ యాత్రలకి తిరిగాము ఈ శరీరంతో అని చెబుతూ ఆ ఆది భౌతికమైనటువంటి అంటే ఈ యొక్క దేహానికి కాకుండా ఆత్మకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని ముక్తినాథ్ అనేటువంటి దాంట్లో ఎన్ని రోజులు కష్టపడి నడిచి వెళ్ళి ఆ యొక్క ముక్తినాథుని చేరుకుని అక్కడ కూడా మోక్షప్రదాయకమైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని గురించి తన శిష్యులకి చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మరోరానటువంటి విషయము. ఇటువంటి మా అన్నగారు, మా రెండో అన్నగారు డిసెంబర్ నెలలో ఆయన అంతకు ముందర కూడా అంటే ఆయన కొంచెం ఒంట్లో బాగాలేదని తెలిసినప్పటికీ కూడా ఆయన హిమాలయాలకు మళ్ళీ వెళ్ళి హరిద్వారు, ఋషికేశు, బదరి, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, గోముఖి ఈ క్షేత్రాలన్నింటినీ కూడా సందర్శించి ఢిల్లీకి వచ్చేటప్పటికి కొంచెం అస్వస్థతలైనారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత పెద్దగా లేచి తిరగలేక అటువంటి ప్రదేశాల్లో దరిదాపుగా 80 సంవత్సరాలు దాటిపోయి ఉన్నటువంటి మా రెండో అన్నగారు కొంచెం అస్వస్థతగా ఉండి ఆఖరికి డిసెంబర్లో ఆ అయ్యప్ప జ్యోతిలో కలిసిపోవటం జరిగింది.
వీటితో కొంత వ్యాకులత చెందిన మనస్సు మూలంగా ఇంతవరకు కూడా ప్రారంభించినటువంటి ఈ యొక్క రామాయణంలో నేను తీసుకున్నటువంటి ఈ శివధనుర్భంగము అనేటువంటి దీన్ని మధ్యలో ఆపివేయటం జరిగింది. దీన్ని పూర్తి చేయటానికి ఆయన తాలూకు ఆశీస్సులతో ఆశ్రయించిన వారికి ఆశ్రయం అంటే ఆశ్రిత నిలయము. ఆశ్రిత నిలయం అంటే ఏంటి, ఆశ్రిత నిలయం అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడగటం జరిగింది. ఈ ఆశ్రిత నిలయము అనేటువంటిది ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తెలుసుకోవాలని ఆశ్రయిస్తారో అటువంటి ఆశ్రయించిన వారికి నిలయమే కాబట్టి దీన్ని ఆశ్రిత నిలయం అని చెప్పేసని మా గురువు గారైనటువంటి కృష్ణస్వామి గారి ద్వారా దీన్ని నామకరణం చేయటం జరిగింది. ఆశ్రిత వత్సలనే శరణమయ్యప్ప అని ఆ యొక్క శబరిగిరీశుడికి ఈ యొక్క నామధేయంతో శరణఘోష చెప్తారు. నేను నీకు ఆశ్రితుడను, నేను శరణాగతుడను అని చెప్పేటువంటి పరిస్థితిలో చెప్పినటువంటి వాక్యము మాత్రమే తప్పితే ఆశ్రిత నిలయము అనేటువంటిది ఇదేదో 10 మంది శిష్యులతోనూ కోటీశ్వరులతోనూ ఏవి కూడా విరాజితులున్నటువంటి క్షేత్రాలు కానీ మండపం అంటే ఈ యొక్క ఆశ్రమాలు కానీ కావు. వీటికి నిజమైన జిజ్ఞాస కలిగి బ్రహ్మ విద్యా సాంప్రదాయాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రామాయణ భారత భాగవతాది గ్రంథాలలోని విషయాల్ని బ్రహ్మ విద్యా సాంప్రదాయాల్లో ప్రవచించడం జరుగుతుంది తప్పితే పొట్టకూటి గురించి అన్నట్టుగానో లేకపోతే బ్రతుకు తెరువు గురించో తీసుకుని ఈ కథలను చెప్పి బ్రహ్మశ్రీలు ఉదయశ్రీలు అని పొందటానికి మాత్రం మేము అటువంటి ప్రయత్నం చేయలేదు. నిస్వార్థంగా మా రెండో అన్నగారు కానీ నేను కానీ మా గురువుగారి గురు కటాక్షంతో కృపా కటాక్షాలతో కూడా మళ్ళీ చెప్పాల్సి వస్తే వాళ్ళ పాదాలని ఆశ్రయించినటువంటి మేము ఆయన చెప్పినటువంటి విషయాల్ని నేర్చుకోవటం మూలంగా వాటిని చెప్పటం జరుగుతోంది. చాలామంది ఇప్పుడు ఏంటంటే శబరిమల యాత్రకు వెళ్ళిపోతున్నామని చెప్పేసి అంటారు. స్వామి దించకతో అయ్యప్ప దించకతో అని చెప్పేసని ఒక పూజకి ఒక పద్ధతి లేదు, ఒక శరణఘోషకి పద్ధతి లేదు. అరణ్యంలో నడిచేటప్పుడు ఎరిమేలి అంటే కూడా దానికి ఉన్నటువంటి పేరేమిటి అనేటువంటిది, అది ఎందుకు అలా వచ్చింది ఎరిమేలి అనేటువంటి దానికి కూడా వాళ్ళకి దాని అర్థమే కూడా తెలియదు. ఆ యొక్క శబరిగీసుడు జ్యోతిస్వరూపుడుగా కనిపిస్తున్నాడు అని అంటే హృద్గృహలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతిస్వరూపంగా ఎలా ప్రకాశిస్తుంది? ఈ ప్రకాశించేటప్పుడు ఈ ఉన్న చీకటి అనేటువంటిది ఈ అరణ్య మార్గంలో నడుచుకుని వస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ గురువు ఉపదేశించేటువంటి ఉపదేశాలతో తత్వమసి అనేటువంటిది ఆ ఒక్క సన్నిధానాన్ని చేరుకున్న తర్వాత ఆ సన్నిధానం నుంచి చూడవలసినది ఏమిటి అని అంటే జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ అయ్యప్పని చూసినట్లుగానే మన హృద్గృహలో ఉన్నటువంటి జ్యోతిని చూడాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మేము మా గురు సాంప్రదాయాల్లో మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిదే తప్పితే పశువులు కుంకాలు లేకపోతే ఏవో ఈ పాలు నెయ్యి అన్నట్టుగా ఆ విగ్రహాల మీద పోసేసేసి ఏదో యాత్ర చేస్తాము అనేటువంటిది కాకుండా ఒక దృక్పథంతో ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణలో మా గురుదేవులైనటువంటి కృష్ణస్వామి గారు మాకు ఈ శబరిమల యాత్రకి తీసుకువెళ్ళి ఈ ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయానంతటినీ కూడా చక్కగా మాకు విశదీకరించడం జరిగింది. అటువంటి విషయాలన్నింటినీ కూడా మేము నేర్చుకోవటం మూలంగా మాతో వచ్చేటువంటి శిష్యులకి కూడా మేము ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వారి గురు కృపా కటాక్షంతో నేర్పడం జరుగుతుంది తప్పితే కామేశ్వరి గొట్టం తేవే నేను గణపతి శాస్త్రం అవుతాను అని చెప్పేసని ఆకారం భీకరంగా పెట్టుకుని గురువులు అనిపించుకుని మేము నలుగురిలో చలామణి కాలేదు. ఆ ఒక్క
పరమేశ్వరానుగ్రహంతో ఆ భగవంతుడి కృపతో మేమందరము కూడా నలుగురు అన్నదమ్ములము కూడా ఉద్యోగరీత్యా మేము ఉద్యోగాలు చేసుకుంటూనే మా జీవన వృత్తిని సాగించుకుంటూనే మా జీవనోపాధిని సాగించుకుంటూనే ఈ యొక్క భగవత్ విషయాలన్నింటినీ కూడా ఎంతో దయ కలిగినటువంటి మహానుభావులు దైవాంశ సంభూతులైనటువంటి మా గురుదేవుల వద్ద నుంచి మేము ఇవన్నింటినీ కూడా అభ్యసించడం జరిగింది. దానితోనే ఆయన బ్రహ్మ కైవల్యము జ్యోతిస్వరూపులుగా మారిపోయారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యమధర్మరాజు చెప్పినటువంటి విధంగా హృద్గృహలో ఉన్నటువంటి ఆ ఆత్మజ్యోతిలో కలిసిపోవటం జరిగింది. ఈ ఆత్మజ్యోతి విరాట్ పురుషుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపమే కాబట్టి, జీవుడెప్పుడూ కూడా పరమాత్మ స్వరూపుడే కాబట్టి పరమాత్మలో కలిసిపోయాము అనేటువంటి విషయాన్ని మా రెండవ అన్నగారి గురించి చెప్పటం జరుగుతున్నటువంటి. ఎవరికైనా కానీ జీవుడు అనేటువంటి వాడు సనాతనుడు, ఇతను పరమాత్మ స్వరూపుడు. ఈ జీవతత్వాన్ని తెలుసుకోవటానికే ఈ ఒక్క బ్రహ్మ విద్య అనేటువంటిది నేర్చుకోవటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, కర్మ సిద్ధాంతాన్ని పట్టుకుని, అంటే ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని చేయటానికి గల కారణం ఏమిటో తెలుసుకోకుండా ఆ ఒక పనిని చచ్చేంత వరకు కూడా చేస్తే దాని మూలంగా వచ్చేటువంటి ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు మండన మిశ్రుడికి చెప్పటం జరిగింది. మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతంలో చాలా గొప్పవాడు. అటువంటి మండన మిశ్రుడిని తీసుకొచ్చి ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఆగిపోతుంది తప్పితే ఇంకా ముందుకు నీకు దారి చూపించదు, ఒక జ్ఞానము మాత్రమే అది ఎంత దూరమైనా నిన్ను తీసుకువెళ్తుంది అనేటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు మండన మిశ్రుడికి చెప్పినటువంటిది. అందుకే వారి తండ్రి గారి తద్దినం పెడుతున్నప్పుడు మండన మిశ్రుడి తాలూకు ఇంట్లోకి సన్యాసిగా శంకరాచార్యుల వారు ప్రవేశించడం జరిగింది. ఇవేమీ తెలియలేనటువంటి మనము మండల మిశ్రుడు చేసినట్టుగా కర్మ సిద్ధాంతాన్ని పట్టుకుని ఆశ్రయిస్తూ చనిపోయే వరకు కర్మనే చేస్తామంటే కర్మ అది తిరిగి ముందుకు తీసుకువెళ్ళి జీవుడిని తరింప చేసేటువంటి పరిస్థితికి తీసుకురాదు. జీవుడు ఆత్మ పరమాత్మలో విలీనం కావాలి అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. జీవుడంటే ఎవరు, ప్రాణం అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత నిర్యాణము చెందినటువంటి వ్యక్తి అతని తాలూకు ఏదైతే దేహములో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడో అతను బ్రహ్మాన్ని చేరుకుంటాడు. ఆత్మ పరమాత్మలో విలీనమవుతుంది, ప్రాణము పంచభూతములలో కలిసిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం అని చెప్తూ, ఉత్తిష్టత జాగృత ప్రాప్య వరాన్ని బోధత అని చెప్పేటువంటి ఈ యొక్క కఠోరోపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ యొక్క విషయానికి ఏంటంటే, ఉపనిషత్తుల జ్ఞానము చాలా అతీతమైనటువంటి జ్ఞానము. ఈ యొక్క గైడ్లని వాటిని చూసి మనం ఎలాగైతే పరీక్షల్ని ఈ యొక్క ప్రశ్నాపత్రాలకు సంబంధించిన టెస్ట్ పేపర్స్ని తెచ్చుకుని రాయటం అనేటువంటిది ఏంటంటే, అక్కడ వరకు ఆ పరీక్షని మనం ఉత్తీర్ణులవటానికే పనిచేస్తుంది తప్పితే ఈ యొక్క పాఠ్యపుస్తకాలని చదవటం మూలంగా జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది, అది చివరి వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగానే ఈ యొక్క ఉపనిషత్తులు అనేటువంటి దాంట్లో నుంచి సాధించుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది జీవుణ్ణి తరింపచేస్తుంది. అలా కాకుండా ఈ యొక్క పురాణాది ఇతిహాసాలని చదవటం మూలంగా మనకేమొస్తుందంటే,
కొంతవరకు అవుట్లైన్స్ అనేటువంటిది మాత్రమే మనకి తెలుస్తుంది తప్పితే అక్కడికి కూడా వాల్మీకి మహర్షి రామాయణాన్ని వ్రాసేటప్పుడు ఆ రామాయణ సద్గ్రంథంలో వేదానికి సంబంధించినటువంటి భాష్యాన్నంతటినీ కూడా మర్మగర్భంగా అందులో ఉంచి చెప్పటం జరిగింది. అది మామూలు వాళ్ళకి అంత తేలికగా తెలిసేటువంటి విషయం కాదు. దానిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మ విద్య అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పగలుగుతారు తప్పితే మామూలు వాళ్ళు ఆ కథాగమనాన్ని చెబుతూ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే చెప్పగలుగుతారు. రాముడు తండ్రి మాటను విని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు కనుక మనం కర్మను చెయ్యాలి అనేటువంటి విషయాలు చెప్తారు. కానీ ఈ యొక్క కర్మ చేసేటప్పుడు కూడా జ్ఞానాన్ని ఆచరించాలి. జ్ఞానంతో ఎందుకు ఈయన ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు అని అంటే తన తాలూకు సామ్రాజ్యం అన్యుల పాలు కాకుండా ఆ సేతు పర్యంతము అన్నట్టుగా ఆ హిమాలయాల దగ్గర నుంచి ప్రారంభిస్తే సముద్రాల వరకు కూడా తన తాలూకు సామ్రాజ్యాన్ని విస్తరింప చేయటానికి కరదూషణాదులు అనేటువంటి రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ రావణ్ణి కూడా సంహరించు ఖండాంతరాల వరకు కూడా తన తాలూకు రాజ్య విస్తరణ చేయటమే కాకుండా ఇందులో మర్మగర్భంగా ఈ కరుడు దూషణుడు అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మర్మగర్భంగా ఉంచి వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మా గురుదేవులు మాకు ఉపదేశించటంతో మేము మీకు ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పటం జరుగుతుంది. చిరస్మరణీయులైనటువంటి వీరే మా అన్నగారు గుడిపాటి వెంకటేశ్వర శర్మ గారు అనేటువంటి ఆయన ఈయనేను ఈ యొక్క సిద్ధాశ్రమాన్ని ప్రారంభించి సిద్ధులకు ఎవరైతే జ్ఞానంలో సిద్ధులవుతారో వాళ్ళు ఉండేట ఆశ్రమం కాబట్టి సిద్ధాశ్రమము అని చెప్పేసని బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని ఆయనకి గురువుగారు చెప్పినటువంటి విధానంగా ఆయన యొక్క విషయాలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా హనుమత్ కృపా కటాక్షంతో మేము నేర్చుకోవటం జరిగింది. నేను కూడా 40 రోజుల పాటు అన్నట్టుగాను ఈ యొక్క ఆంజనేయుల్ని అర్చన చేసి తణుకులో మా పెద్దన్నగారు తణుకులో పనిచేస్తున్నప్పుడు తణుకు మహాపటంలో ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి గుడిలో 40 రోజుల పాటు నేను ఒక దీక్షగా ఆంజనేయ స్వామి తాలూకు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ ఉపాసన చేయటంతోనే నాకు ఈ రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఆ ఒక గురు కటాక్షంతో ఇంతవరకు కూడా రిటైర్ అయినప్పటికీ కూడా పెన్షన్ తీసుకుంటూ ఆ ఒక భగవంతుడి తాలూకు నామాన్ని వదలకుండా ఆ గురు కటాక్షంతో ఈ యొక్క జీవనాన్ని సాగిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటితో కొంచెం వ్యాకులత చెంది ఎంత వేదాంతం చెప్పినప్పటికీ కూడా మరణము అనేటువంటిది ఒక మనిషిని అణువున కదిపేసేటువంటి విషయము అనేటువంటిది నాకు తెలియటబోలంగా అందుకనే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ యొక్క రామాయణ కథా కాలక్షేపాన్ని కొంతకాలము విశ్రాంతి ఇచ్చి నేడు రథసప్తమి కాబట్టి ఇవాళ చిరస్మరణీయుడైనటువంటి మా రెండో అన్నగారి స్మరణ మా గురువుగారిని కూడా తలంచుకుంటూ ఇంకా మన కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రారంభిద్దాము. అంతవరకు ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి సద్విషయాల్ని ప్రవచించగలిగేటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని మనకి చెప్పగలిగేటువంటి గురువుల్ని ప్రసాదించి వాళ్ళు మనకి మామూలు వాళ్ళలాగా కల్పించరు. వాళ్ళు మహాత్ములు కాబట్టి వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు ఏదో ఒక లాగా ఉంటూ వాళ్ళు ఈ యొక్క సమాజానికి అతీతంగా ఉంటారు కాబట్టి అటువంటి వారిని తెలుసుకుని ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని నేర్చుకుని ఈ ఆశ్రిత నిలయవాసులు
కడు భక్తి శ్రద్ధలతో తరించగలరు అని చెప్పేసరి స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.